మొదటి నుంచి తిరుపతికి మొక్కల పెంపకం అంటే ఇష్టం. ఖాళీ సమయాన్ని మిద్దె తోట పనులకే కేటాయిస్తారు. తనతో పాటు భార్య పిల్లలు తనకి మిద్దె తోట పనుల్లో సహకరిస్తారని ఈ సాగుదారు చెబుతున్నారు. ప్లాస్టిక్ మట్టి కుండీలలో పండ్లు పూలను పూర్తి సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు. మిద్దె తోటల సాగు ద్వారా శారీరక వ్యాయామం లభిస్తుందన్నారు. సేంద్రియ విధానాల ద్వారా పండిన పండ్లు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. నల్లజామ, రెడ్ జామ, గోల్డెన్ సీతాఫలం, తెల్లనేరేడు, కివి, నోని, మైలాన్ యాపిల్ ఇలా ఎన్నో రకాల అరుదైన పండ్లను పండిస్తున్నారు తిరుపతి. డ్రాగన్లోనూ 3 రకాలను పెంచుతున్నారు. ఆ వివరాలు మీకోసం. ఇది బ్లాక్ జామ, ఇది కూడా ఒకసారి ఫ్రూటింగ్ వచ్చింది. ఇది రెడ్ జామ, ఇది ఇంకా వన్ ఇయర్ కావచ్చు. ఇది మందారం, ఇది ఒక రకమైన మందారం. ఇది వచ్చి గోల్డెన్ సీతాఫలం, ఇది కూడా 1.5 ఇయర్ అయింది. కాకపోతే పూత వస్తూ రాలిపోతుంది, ఇప్పటికైతే రాలేదు. ఇది వచ్చి వాటర్ యాపిల్, ఒకసారి అయింది, ఈసారి కూడా అవుతుందని అనుకుంటున్నాను, ఇప్పటికైతే రాలేదు ఇంకా. ఇది వేసి మారేడు, ఇదేమో జమ్మి చెట్టు మన దుర్గా అష్టమి రోజు పూజ చేసి తెచ్చుకుంటాం కదా, ఇది కూడా నా దగ్గర ఉండాలనేసి జమ్మి చెట్టు కూడా తెచ్చుకున్నాను. ఇది రామాఫలం, ఇది కూడా ఫ్రూటింగ్ రాలేదు ఇంకా, ఇప్పటికైతే మొగ్గలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇది ఒక గన్నేరు, రెడ్ గన్నేరులో 3 రకాలుగా ఉన్నాయి. ఇవి వచ్చి ఆల్మండలో 3 రకాలుగా ఉన్నాయి. ఇది గ్రే, ఎల్లో అండ్ మిల్క్ వైట్ ఉంటుంది, 3 రకాలు ఉన్నాయి ఆల్మండ. ఇది వచ్చి టెంపుల్ ట్రీ, ఇది ఒక పూల మొక్క, ఇవి 2 ఉన్నాయి. ఇది వచ్చి వైట్ నేరేడు, ఒకసారి అయిన ఈ ఫ్రూట్లు, కాకపోతే ఈసారి కాలేదు ఇంకా. అశ్వగంధ సీడ్స్ వేసుకున్నాను, మొలిచింది అశ్వగంధ. ఇది ఆయుర్వేదంలో నంబర్ 1 మొక్క. ఇదేమో ఆల్ స్పైస్, ఇది ఎండకి బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇది ఇలా ఎండిపోతుంది. ఇది ఒక అరుదైన ఫ్రూట్ మొక్క, ఇది కీవీ ఫ్రూట్. ఇది వచ్చి 28 రకాలుగా ఉండే పండ్లలో ఉండే పోషకాలు ఇది ఒక్క పండులో ఉంటుందని చెప్తుంటారు. కీవీ ఫ్రూట్ ఇది మన వాతావరణానికి షూట్ అవ్వదు, అయినా నేను తెచ్చుకున్నాను. ఈసారి ఇది బతికిందంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కాపు వస్తుందని అనుకుంటున్నాను. ఇది తెచ్చి కూడా 2 ఇయర్స్ అయింది. ఇది నోని ఫ్రూట్, ఇది కూడా 1 ఇయర్ పైన అయింది. కాకపోతే ఇది ఫ్రూటింగ్ వచ్చింది, స్టార్ట్ అయింది, 1 మంత్లో కావచ్చు. ఇక చూడండి మొగ్గలు, ఇవే ఫ్రూట్. ఇది క్యాన్సర్కి బెస్ట్ ఫ్రూట్. ఇది వచ్చి మ్యాంగోస్టిన్, ఈ మధ్యలో తెచ్చుకున్నాను. మ్యాంగోస్టిన్ ఇది పెద్ద హైట్ కాదు, ఇంతలోనే అవుతుంది. కాకపోతే ఇది మ్యాంగోస్టిన్, ఇది చూసేందుకు పైన బ్లాక్గా ఉండి లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. ఇది కూడా ఫ్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది వచ్చి చైనా బాక్సు, ఇది కూడా పూలు చాలా విపరీతంగా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. ఇది వచ్చి మలైన్ యాపిల్ అంటారు. ఇది మన వాతావరణానికి సూట్ అవుతుందని అంటే తెచ్చుకున్నాను, ఇప్పటివరకు అయితే కాలేదు. మలైన్ యాపిల్, ఇది కొంచెం పెద్ద టబ్లో పెడితే అవుతుందని అనుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ నా దగ్గర 3 రకాలుగా ఉన్నాయి. ఆ 3 రకాల్లో 3వది నాకు ఎల్లోది ఎక్కడ దొరకలేదు. ప్లస్ ఫ్రూట్ ఆన్లైన్లో తెప్పించుకొని నేను దాన్ని తిన్న తర్వాత సీడ్స్ వేసుకున్నాను. ఆ సీడ్స్ తోటి పండించినవే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో. 3 కలర్స్ నా దగ్గర ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇదో రకమైన డ్రాగన్ ఫ్రూట్స్. ఇది పింక్, ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఒక 3 వచ్చినాయి, అక్కడొకటి చూడండి, 3 వచ్చినాయి. ఇది సంవత్సరానికి ఎగ్జాక్ట్లీ 2-3 సార్లు కాపు వస్తుంది. ఇది ప్రతి మిద్దె తోటలో వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెద్దగా తెగులు కూడా ఉండదు, వాటర్ కూడా పెద్దగా 2-3 రోజులకు ఒకసారి పోస్తే చాలు, సరిపోతుంది. ఇది మంచి ఫ్రూట్, ఇది ఆరోగ్యానికి కూడా ఈజీగా పెరిగే మొక్క. ఇది డ్రాగన్ ఫ్రూట్స్. ఇది పింక్. ఇది వచ్చేసి పత్తి మందారం. దీని స్పెషల్ ఏంటంటే ఒకే రోజు ఒకే పువ్వు 2 రకాలుగా మారుతుంది. ఉదయం వైట్గా వస్తుంది, అది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రానికల్లా టోటల్గా పింక్గా మారిపోతుంది. ఇది వచ్చేసి నైట్ రాణి, ఇది నైట్ టైంలోనే పూస్తున్నాయి పూలు, మంచి సువాసనమైన పూలు ఇది వచ్చేసి కాగడమల్లి, అది వచ్చి గోరెంటాకు. బొప్పాయిలు నా దగ్గర 2 ఉన్నాయి, 2 టైప్స్, ఒకటి హైబ్రిడ్ బొప్పాయి, ఒకటి మామూలు నేచురల్ బొప్పాయిలో ఇదొకటి. ఇది వచ్చి లెమన్ గ్రాసు, ఇది టీలో వేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. ఇది కూడా ఉండాలని అప్పుడప్పుడు నేను టీలో వేసుకొని తాగుతూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఐఫోమియా, ఇది పూల మొక్కనే, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. ఐఫోమియా, ఇది పింక్ కలర్లో వస్తాయి పూలు. నల్లేరు, ఇది వచ్చి నల్లేరు, ఈ ఎముకలకు బలమైన ఆయుర్వేద మొక్క. ఇది చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నల్లేరు ఇది ఆయుర్వేదంలో నంబర్ 1 మొక్క, ఎముకలకి చాలా బలాన్ని ఇచ్చే మొక్క. ఇవి లిల్లీ పూలు నాకు 7 రకాలుగా ఉన్నాయి. లిల్లీ పూలు 7 రకాలుగా ఉన్నాయి. ఇవి చాలా బాగా పూస్తాయి.
ఇప్పుడే ఇవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగ్. పత్తి మందారాలను పెంచుతున్నారు. రాత్రి వేళలో మాత్రమే పూసే నైట్ రాణి, ఐఫోమియా, ఉష్ణకమలం, తిన్న 3 గంటల వరకు తియ్యగా ఉండే మిరాకిల్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్, అవకాడో ఇలా అరుదైన ఎన్నో పూలు, పండ్ల మొక్కలు ఈ తోటలో కనువిందు చేస్తుంటాయి. తీరొక్క పువ్వు ఈ మిద్దె తోటలో కనిపిస్తూ కనువిందు చేయటంతో పాటు పాలినేషన్కు సహకరిస్తున్నాయి. వీటితో పాటు ఎన్నో రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఈ మిద్దె సాగుదారు. ఇది వచ్చేసి కృష్ణకమలం. కృష్ణకమలం హైలైట్ 3 కలర్లు ఉన్నాయి. కృష్ణకమలం ఇప్పుడే ఫ్లవరింగ్ లేదు. ఇది వచ్చి మిరాకిల్ ఫ్రూట్. దీని స్పెషల్ ఏంటంటే ఇది పండు చూసేందుకు చిన్న ఈత పండు లాగా ఉంటుంది. ఈ పండు తిన్న తర్వాత 2-3 గంటల దాకా నోరంతా తీయగా ఉంటుంది. మనం షుగర్ లేకుండా టీ తాగినా తీయగా ఉంటుంది. సేదుది ఏదైనా కాకరకాయ తిన్నా కూడా తీయగా ఉంటుంది. దీని స్పెషాలిటీ అది. ఇది కూడా స్లోగా గ్రోతింగ్ అవుతుంది. ఇది 1 ఇయర్ మొక్క. ఇది ఇంకా కాలేదు. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ 2 ఉన్నాయి. ఇది కూడా మంచిదే, ప్రతి వాళ్ళు మిద్దె తోటలో ఈజీగా పెరిగే మొక్క. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇదేమొచ్చి ద్రాక్ష. అది వచ్చి కలకత్తా తమలపాకు, దాంట్లో కూడా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఉన్నది. ఇది వచ్చేసి ఇది కూడా దుంప. ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి బ్రహ్మకమలం వచ్చి 3 ఉన్నాయి నా దగ్గర. ఇవి మన దగ్గర బాగా దైవంగా భావిస్తారు. ఇవి పూలు సంవత్సరానికి 2-3 సార్లు ఖచ్చితంగా అవుతాయి. ఇవి మొక్క చూడటానికి అంత బాగుండదు, కానీ ఫ్లవర్ మాత్రం దీనికి మించిన ఫ్లవర్ లేదు. ఈ ఫ్లవర్ చాలా బాగుంటాయి. శివునికి చాలా ఇష్టం అని అంటారు. ఇది వచ్చి సింగపూర్ చెర్రీ. ఇది కూడా మంచి ఫ్రూటే. డయాబెటిక్ వాళ్ళు తింటారు. ఆరోగ్యానికి ఇది కూడా మంచిదే.